రాజు అయితే గదిలో ఒంటరిగా కూర్చొని కళావతి ఎందుకు మోసం చేసిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడనమాట. ఇక అదే టైంలో కావ్య కూడా గదిలో ఒంటరిగా కూర్చొని ఇక రాజు అన్న మాటలు తలుచుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రుద్రాణి అయితే రాహుల్తో, రే ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్గా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అనగానే, నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది మమ్మీ అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. ఎందుకురా అని చెప్పేసి అనగానే, ఎందుకేంటి, ఇందాక నిన్ను అందరూ కార్నర్ చేసి ఎలా తిట్టారో చూశాను కదా అని చెప్పేసి బాధగా అంటాడనమాట. అయ్యో రాహుల్, ఆ మాత్రానికే బాధపడతావా, మనలాంటి వాళ్ళు అలాంటివి పట్టించుకోకూడదురా, కొన్ని విషయాల్లో మనం ప్రాక్టికల్గా ఉండాలి, మొత్తానికి మనం అనుకున్నది సాధించాం, రాజు ఇంటికి తిరిగి రాడని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. ఇక రాజు ఖచ్చితంగా రాడంటావా మమ్మీ అని చెప్పేసి ఇక రాహుల్ అయితే అడుగుతాడు. రాడురా, మామూలుగా అయితే వెళ్ళలేదు, మోసపోయి వెళ్ళాడు కదా, రావాలంటే కావ్య ఆ ప్రెగ్నెన్సీ కారణం ఎవరో చెప్పాలి, అలా చెప్పాలంటే కావ్య రాజుకి గతమంతా గుర్తు చేయాలి, అలా చేస్తే రాజుకు ప్రమాదం కాబట్టి చచ్చినా చెప్పదు, సో మన ఆస్తి మందే అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ, నీ బుర్ర మామూలు బుర్ర కాదని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. ఇక కావ్యేమో గదిలో ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడు అపర్ణాదేవి అయితే ఇందిరాదేవి ఇద్దరైతే ఓదార్చడానికైతే వెళ్తారు. ఇక అపర్ణాదేవి చేతిలో అయితే టిఫిన్ తీసుకొని వస్తుందన్నమాట. పొద్దు నుంచి ఏం తినలేదు, కనీసం ఈ టిఫిన్ అయినా తిని కావ్య అని చెప్పేసి ఇద్దరు అయితే అడుగుతారనమాట. నాకు ఆకలి చచ్చిపోయింది, తినాలనే లేదు, ఆయనే ప్రాణంగా బ్రతికి నాకు ఆయన అనేసి మాటలు అనేసి వెళ్ళిపోయాక ఆకలి ఎలా వేస్తుంది అమ్మమ్మ అని చెప్పేసి ఏడుస్తూ ఉండగానే, వేస్తుంది, వెయ్యాలి కూడా, ఎందుకంటే వాడి ప్రాణం నీ కడుపులో పెరుగుతుంది కాబట్టి అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటుందన్నమాట. ఇక అపర్ణాదేవి కూడా, నీ బాధ మేము అర్థం చేసుకోగలం కావ్య, కానీ వాడి మీద కోపాన్ని నీ కడుపులో ఉన్న బిడ్డ మీద చూపించకని చెప్పేసి ఏడుస్తూ చెప్తాదనమాట. అవును కావ్య, నీ కోసం కాకపోయినా ఈ ఇంటి వారసుడి కోసమైనా నువ్వు తినాలి అని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తుంది అనమాట. తింటానమ్మమ్మ, ఆయన నన్ను తిట్టారని నేనెందుకు నా బిడ్డను పస్తులు ఉంచాలి, అత్తయ్య ఇవ్వండి అని చెప్పేసి బలవంతంగా తినేస్తూ ఉంటుందన్నమాట. మధ్యలో తినడం ఆగిపోయి ఏడుస్తూ ఉండగానే అపర్ణాదేవి అయితే, బాధపడకమ్మా అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటుంది కావ్యని. ఇక తర్వాత రాజు అయితే బాధపడుతూ ఇక బయటకు అయితే వచ్చేయగానే రూమ్ నుంచి, తినడానికి రండి బాబు అని చెప్పేసి వైదేహి అయితే పిలుస్తుంది అనమాట. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని చెప్పేసి రాజు అయితే బయటకు వెళ్ళి కూర్చుంటాడు. మమ్మీ మీరు తింటూ ఉండండి, నాకు బావతో చిన్న పని ఉందని చెప్పేసి యామిని అయితే రాజు దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. బావా, నీ బాధ పోయే ఒక మార్గం నా దగ్గర ఉంది బావా, ఇదిగో అని చెప్పేసి ఇక అప్పుడు దాకా వెనక దాచిపెట్టిన మందు బాటిల్ అయితే రాజు ముందు పెడుతుంది అనమాట. ఇక అది చూడగానే ఒక్కసారిగా రాజు అయితే షాక్ అయిపోతాడు. నేను తాగను కదా యామిని అని చెప్పేసి అనగానే, తాగు బావా, తాగితే అంతా మంచిగా అవుతుంది, ఆ కళావతిని మర్చిపోవడానికి ఇది ఒక్కటే మార్గం అని చెప్పేసి అంటదనమాట. ఆ కళావతితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకో బావా, నీకే తాగాలనిపిస్తుంది అని చెప్పేసి ఇక రాజునైతే బాగా రెచ్చగొట్టేసరికి ఇక రాజు అయితే కోపంగా పైకి లేచి ఇక ఆ బాటిల్ తీసుకొని గటగట తాగేస్తాడనమాట. ఇక సగం తాగేసరికి రాజుకైతే బాగా కిక్కెక్కుతుందనమాట. ఇక వెంటనే, మా మగవారి బాధ మీ ఆడవాళ్ళకి ఎప్పుడూ అర్థం కాదని చెప్పేసి ఇక మాట్లాడుతూ తూలుతూ కింద పడిపోగానే యామిని అయితే పట్టుకుంటుంది అనమాట. ఇక అప్పుడే తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది ఇక రాజుని చూసి. ఇక రాజు అలా మీద పడి, కళావతి నన్ను ఎందుకు మోసం చేశావు, ఐ హేట్ యూ కళావతి అని చెప్పేసి మత్తులోకి జారి యామిని భుజం మీద వాలిపోతాడనమాట. ఇక యామిని అయితే, మందు మనల్ని ఇలా దగ్గర చేస్తుందంటే నేను ఎప్పుడో దీనికి బానిసం చేసేవాడిని కదా బావా అని చెప్పేసి మనసులో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత సీన్లో రాజు అయితే మిగిలిన సగం బాటిల్ మందును కూడా పట్టుకొని మనసుగా తింతే అని చెప్పేసి పాటలు పాడుకుంటూ రోడ్డు మీదకి అయితే వచ్చేస్తాడనమాట. ఒక చిన్న రోడ్డు మీద వెళ్తూ ఒక బండి వాడిని అయితే గుద్దేసి ఇక వాడిని తిట్టి అక్కడి నుంచి అయితే పంపేస్తాడు. ఇక అలా తాగిన మత్తులో ఎక్కడైతే బాగున్నట్లుందని చెప్పేసి అనుకొని బాటిల్ కింద పెట్టి చెప్పులు తల కింద వేసుకొని రోడ్డు మీద పడుకుంటాడనమాట. అయితే అప్పుడే అటుగా కళావతి కారు అయితే వస్తుంది. డ్రైవర్ అయితే సడన్ బ్రేక్ వేసి ఆపి, మేడం ఎవరో తాగేసి రోడ్డుకి అడ్డంగా పడుకున్నారని చెప్పగానే కావ్య అయితే కిందకి దిగి కోపంగా వెళ్ళి అటు తిరిగి ఉన్న రాజుని అయితే ఎవరు అనుకుని తిడుతూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే రాజు అయితే కావ్య వైపు తిరిగేసరికి ఇక ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతారు. ఇక రామ్ గారు, మీరేంటి అని చెప్పేసి లేపడానికి అయితే కావ్య అయితే ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఇక రాజు అయితే, కళావతి గారు, నేను మీకేం అన్యాయం చేశాను, నా మనసుతో ఎందుకు ఆటలాడుకుంటున్నారు, నా దగ్గరికి మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి పైకి లేగుతూ ఊగుతూ తూలుతూ కావ్య పట్టుకోబోతూ ఉంటే పట్టుకోనివ్వకుండా మళ్ళీ మళ్ళీ ఆ బాటిల్ లేపి తాగుతూ ఇక కావ్యని అయితే చాలా బాధపడేటట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. చివరికి చాలా మందు తాగేసి అక్కడే బాగుందని చెప్పేసి పడుకుంటాడు. ఇక వెంటనే కావ్య అయితే డ్రైవర్ హెల్ప్ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి దింపుతాం పదా అని చెప్పేసి కారులో రాజుని అయితే ఎక్కించుకొని తీసుకెళ్తుంది అనమాట. మీరు ఇలా అవుతారని ఊహించలేదు రామ్ గారు అని చెప్పేసి మనసులో ఏడుస్తూ ఉంటుంది.
ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మరి ఏం జరగబోతే ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.